వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పొంగనూరు. జనక మహారాజు శివధనస్సు విల్లును విరిచిన వారికి తన కుమార్తె సీతమ్మను ఇచ్చి పెళ్లి చేస్తానని అనడంతో శివధనస్సును ఎక్కుపెట్టిన శ్రీరామచంద్రుడు సీతాదేవిని పెళ్లి చేసుకునే అర్హత సంపాదిస్తాడు. చైత్ర శుద్ధ నవమిన జరిగిన ఈ సంఘటన లోకమంతా శ్రీరామనవమిని జరుపుకుంటుంది. పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం గడ్డమారిపల్లిలో కళ్యాణోత్సవాన్ని ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఎక్కడంటే గడ్డమారిపల్లిలో ఒక చిన్నగా ఉన్నటువంటి వీరాంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ పెద్దగా గుడిని నిర్మించారు. అంతేకాకుండా తెల్లిపల్లికి చెందినటువంటి మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల నుంచి సీతారాముల విగ్రహాలను తెచ్చి ఇక్కడ కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రతి కళ్యాణోత్సవానికి ఇక్కడ అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాలతో పాటు పట్టణాల నుంచి సైతం ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకి అందరూ బాధ్యులవుతారు. శ్రీరామనవమి రోజున కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారని, అదేవిధంగా ఇక్కడ జరిగే కైంకర్యాలను అటువంటి విశేషాలను వారి మాటల్లోనే ఉందాం పదండి. ఇక్కడ గడ్డమారిపల్లి ఆంజనేయ స్వామి దేవాలయము గత 100 సంవత్సరాలకు పూర్వం నుంచి ఇక్కడ మంచి ప్రశస్తి పొందిన దేవాలయము. కావున ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరము నిత్యం శ్రీరామనవమికి శ్రీరాముల వారికి సీతాదేవికి కళ్యాణం జరపడం ఆనవాయితీగా పెట్టుకున్నాం. గత 3 సంవత్సరం ఇది 3వ సంవత్సరం నుంచి వార్షికోత్సవంగా ఈ సంవత్సరం సీతారాముల కళ్యాణాన్ని జరుపుతున్నాము. ఈ ఆలయ చరిత్ర ఏమంటే, గత పూర్వకాలంలో ఎప్పుడో చాలా ఏళ్ల క్రితమే ఈ ఆలయం ఈ ప్రాంతంలో ఒక ఆంజనేయ స్వామి వీరాంజనేయునిగా ప్రసిద్ధి చెందిన ఒక విగ్రహం మా తాతల గారికి దొరకడము, దాన్ని ప్రతిష్ఠించి ఒక చిన్న ఆలయంగా ఆ రోజు పెట్టడం జరిగింది. దాన్ని తర్వాత సంవత్సరాలు కొద్దిగా మా పెద్దలందరూ కూడా అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఈ గత 15 సంవత్సరాలుగా నేను నా శక్తి కొలది సహకారంతో ఈ ఆలయానికి చుట్టూ ప్రహరీ గోడ కానీ, ఆంజనేయ స్వామి దేవాలయం కానీ, కళ్యాణ మండపము, అలాగే ఇలాంటి అన్ని కార్యక్రమాలని ఇక్కడ జరపడానికి వీలైన కళ్యాణ మండపం కూడా నిర్మించి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి కళ్యాణం చేసుకోవడానికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదే ఆనవాయితీగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి జరుపుతున్నాం. ఈ సంవత్సరం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా భక్తులందరూ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ శ్రీ వీరాంజనేయ స్వామి అభివృద్ధి ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈ గుడి ఆంజనేయ స్వామి గుడి ముందు పూర్వం కాలం నుంచి ఉన్నది, కానీ అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. మళ్ళా శంకర్ రెడ్డి అనే అతను వాయిని ఇంప్రూవ్మెంట్ చేసి నవగ్రహాలు పెట్టి అన్ని చేపించి ఇంప్రూవ్ చేసిన తర్వాత మళ్ళా మోహన్ రెడ్డి వచ్చి విగ్రహాలు చేపించి దేవుళ్ళు సీతారాములు చేపించి మళ్ళా 5 ఏళ్ల నుంచి కళ్యాణోత్సవం జరిపిస్తా ఉన్నాడు. ఇక్కడ భోజనాల సౌకర్యాలు చేపిస్తా ఉన్నాడు. అక్కడ కళ్యాణ మండపం కట్టినాడు, ఇక్కడ భోజన సత్రం కట్టినాడు. ఇవన్నీ రంగరంగ వైభోగంగా జరిపిస్తా ఉన్నాడు. ఈ ఆంజనేయ స్వామి గుడి కాడ శ్రీరామనవమి నాడు కళ్యాణోత్సవం మోహన్ రెడ్డి చేపిస్తాడు. ఇక్కడ భోజనాలు ఏర్పాట్లు, భరతనాటము, చెక్కల భజనలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా ఇక్కడనే వైభోగంగా ఉంటారు. దేవుణ్ణి దర్శనాలు చేసుకొని భజనలు, చెక్కల భజనలు, కోలాట్లు అన్ని ఇంప్రూవ్ జరుగుతూ ఉంటే అవి చూసి ఆనందిస్తూ ఉంటారు జనాలు. ఈ రాత్రి అంతా ఇక్కడే జాగారం చేస్తారు.